వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా దోశలు వేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఈ గ్లాస్తో ఎర్రపప్పు, అంటే దీన్ని మైసూర్ పప్పు కూడా అంటారండి. మళ్ళీ అదే గ్లాస్తో పచ్చెనగపప్పు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. ఈ గ్లాస్తోనే మనం ఏది తీసుకుంటే కొలత అదే గ్లాస్తో తీసుకోవాలి. కప్పే కానీ ఏదైనా. పెసరపప్పు కూడా అంతేనండి. ఈ 4 ఒకే గ్లాస్తో, అంటే నేను గ్లాస్తో తీసుకున్నా, మీరు ఏ కొలతలన్నా తీసుకోండి, కానీ కరెక్ట్ క్వాంటిటీ మాత్రం 4 పప్పులు పోసానండి. ఒక్కలాగానే ఉండాలి. ఈక్వల్ క్వాంటిటీతో పోసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇది 2-3 టైమ్స్ కడిగేసేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ పారబోయకుండా ఇదే వాటర్తో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి, వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, ఇలా పిండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ అల్లము, 4 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మనం పప్పుతో పాటు వేయొచ్చులే కానండి, సరిగ్గా నలగమని నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు, జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటాను. ఇక అంతేనండి. సాల్ట్ మనకి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మళ్ళీ అందులోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, గిన్నెలోనే. మరి మొత్తం ఇట్లా కలుపుకొని, అసలు పిండి కొంచెం పలసగా ఉండాలి, కానీ ఇందాక వాటర్ ఉన్నాయిగా మిగిలినవి కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. ఈ కడిగి మిక్సీ జారు అందులో పోసేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టుకున్నానండి. ఇట్లా ఉల్లిపాయ అండి మనం రుద్దితే మంచిగా వస్తాయండి దోశలు. దీన్ని ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇందులో అసలు రైస్ వేసే పని కూడా ఉండదండి. రైస్ లేకుండా కూడా మనకు మంచిగా వస్తాయి దోశలు. ఒకసారి మీరు తిని ఇట్లా నానబెట్టుకొని దోశలు వేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. మంచిగా వస్తుందండి దోశ మాత్రం. ఇంత కూడా ఇది కాకుండా మంచిగా నీట్గా వస్తుంది. దోశల్లోకి టమాటా పచ్చడి వేస్తున్నానండి. లేకపోతే మామిడికాయ కూడా వేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.